నమస్తే. ప్రస్తుతం మనం బోర్బండలోని పద్మావతి నగర్లోని సున్నం చెరువు వద్దనం. సో ఇక్కడ రీసెంట్ గా మొన్న 27వ తారీఖున సో హైడ్రా అనేది ఇక్కడ కొంతమంది బస్తీ వాసు ఎవరైతే చెరువు పక్కన ఉన్నారో సో ఈ బస్తీ వాసులకు కొంత నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందంట. సో 27 తారీఖు నుంచి 30 వరకు వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. సో దాంతో కూల్చివేస్తామని చెప్పినట్టు మనకు అందిన సమాచారం అనమాట. సో ప్రస్తుతం మనం ఈ చెరువు సున్నం చెరువు దగ్గర ఉన్నాం. సో మనకు కనిపిస్తా ఉంది కదా ఈ చెరువు ఏదైతే సున్నం చెరువు ఉందో సో ఇది కంప్లీట్ గా ఓవరాల్ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి అప్పటి నుంచి సో కొంతమంది ఇక్కడ 30 ఎకరాలు కొంతమంది కొంతమంది 20 ఎకరాలు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ చెరువు ఓవరాల్ గా చూసుకుంటే సో 10-12 ఎకరాలే ఉన్నాయి. సో మిగతా మొత్తం కూడా కంప్లీట్ గా దీన్ని ఆక్రమించేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఏరియా ఏదైతే బస్తీ కనిపిస్తా ఉందో మనకి సో అది ఏదైతే బస్తీ కనిపిస్తుందో సో ఆ బస్తీ అనేది బఫర్ జోన్ లో ఉంది అని చెప్పేసి హైడ్రా వచ్చి వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఇక్కడ స్థానికులు ఏమంటారు అంటే ఇప్పటివరకు మేము మాట్లాడిన ప్రకారం వాళ్ళు ఏమంటారు అంటే ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తా ఉందో అక్కడ మనం చూడొచ్చు మీరు విజువల్స్ లో సో అక్కడ లాస్ట్ లో ఏదైతే కనిపిస్తున్నా విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నా సో అవి మెయిన్ గా కబ్జా చేసినాం. సో మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాం. సో అవి కబ్జాకు గురైన వాళ్ళకి ఇవ్వాల్సిన నోటీసులు వాళ్ళకి ఇవ్వకుండా మాకు ఇచ్చారని చెప్పేసి ఇక్కడ. సో మనం నార్మల్ చెరువుని కూడా పరిశీలిస్తే ఇక్కడ ఉన్న స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు సో కనిపిస్తుంది కదా చెరువు మనకి ఎంతగానో ఉందో. సో ఈ చెరువు అనేది సుమారుగా 10 ఎకరాల వరకు ఇప్పుడు కబ్జా అయిందని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. సో ఈ చెరువులో కూడా అంటే మేమేమో ఇటు చెరువు గట్టు పైన ఉన్నాం. సో మేమేమో ఇది ఆ కట్ట ఉంది. సో కట్ట పైన మేము ఉన్నాం. సో మీరు చూడొచ్చు కూడా అన్న ఇక్కడ కింద కనిపిస్తా ఉంది కదా. సో అదంతా చెరువు లోపల బిల్డింగ్స్ ఉన్నాయి. సో అక్కడ మధ్యలో ఆయకట్టు వేసేసుకొని అక్కడ రాళ్ళు రప్పలు అవన్నీ పెట్టేది. సో చెరువు లోపల వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. సో వాళ్ళ వల్ల మాకు మెయిన్ గా ఇబ్బంది అవుతుంది. అండ్ ప్లస్ వాళ్ళే ప్రధానంగా ఈ చెరువుని ఆక్రమించారని వీళ్ళు స్థానికులు చెప్తున్నారు. సో మనం కూడా చూడొచ్చు ఎంత క్లియర్ గా మనకు కనిపిస్తుంది అంటే ఇది హైట్ మనం ఇప్పుడు నిల్చున్న ప్లేస్ ఏమో హైట్ ప్రాంతాల్లో ఉంది. మనం నిల్చున్న ప్లేస్ కూడా హైట్ ప్రాంతాల్లో ఉంది. అలాంటి ఈ హైట్ లో ఉన్న దానికి ఏమో నోటీసులు ఇచ్చారు వాళ్ళు. సో అక్కడ కింద కనిపిస్తున్నట్టు అక్కడ చూసుకొని ఇక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీ మాజీ మినిస్టర్ కి సంబంధించిన విల్లాలో అక్కడ ముంగట ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అండ్ అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. నాకు అక్కడ కూడా కంప్లీట్ గా బిల్డింగ్స్ అన్ని కూడా చెరువులోకి వచ్చి వాళ్ళు కట్టిరు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ పక్కన ఈ బస్తీ పక్కన కూడా ఏదైతుందో ఒక అతను 3 ఎకరాల భూమి కొనుక్కొని ఇప్పుడు అతను 9 ఎకరాల భూమి ఉందని చెప్పేసి అతను రిజిస్ట్రేషన్ కూడా ఏర్పాటు చేసి దాన్ని మేము ఇల్లు కట్టుకున్న టైంలో కూడా సో కంప్లీట్ వాళ్ళు 3 ఎకర్స్ అతను కొంటే ఇప్పుడు 9 ఎకరాలు ఉన్నాయని చెప్పి చూపిస్తా ఉన్న పరిస్థితి. సో మనం మాట్లాడదాం ఇక్కడ స్థానికులు కూడా కావచ్చు బాధితులు ఏదైతే హైడ్రాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతుందో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ లోపల అయితే వాళ్ళు మనకి చెప్పిన సమాచారం ఏంటంటే సో ఈ చెరువు అనేది సుమారుగా 10 ఎకరాల వరకు అయితే ఆల్మోస్ట్ కబ్జా అయిపోయింది. సో అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ అనేది అది రీసెంట్ గా కట్టిన బిల్డింగ్స్ అంటే 2019, 2018 ఆ మూమెంట్ లో కట్టినట్టు ఈ చెరువు అంత అప్పుడు కూడా చాలా పెద్దగా ఉంది. సో అప్పటి నుంచి వీళ్ళంతా కట్టిరు, అప్పుడే వీళ్ళందరూ కట్టిరు. సో వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా మాకు ఇవ్వడం ఏంది అని చెప్పి ప్రధానంగా కనిపిస్తుంది అంటున్న మాటలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది కదా ఏదైతే ఫెన్సింగ్ అక్కడ సైడ్ లో ఏదైతే ఫెన్సింగ్ ఉందో అది గవర్నమెంట్ 2019 కన్నా ముందే ఫెన్సింగ్ కట్టిరు. సో 2019 ముందే ఫెన్సింగ్ కట్టి సో ఆ ఫెన్సింగ్ మేము దాటలేం చేయలేం. కానీ ఏదైతే మనకి అక్కడ చూస్తున్నాం కదా సో ఆ బిల్డింగ్స్ ఏవైతే హైట్ లో కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ అయితే ఆ బిల్డింగ్స్ ఏమో ఆ ఫెన్సింగ్ అక్కడ కూడా అంటే ఆ బిల్డింగ్స్ వెనకాల నుంచి ఫెన్సింగ్ చేసారు. కానీ ఇప్పుడు ఆ ఫెన్సింగ్ ఎక్కడ లేదు. ఆ ఫెన్సింగ్ ని ఇరగొట్టి మరి వాళ్ళు బిల్డింగ్లు కడుతున్నారు అని చెప్పి చెప్తారు. సో మనం కూడా అక్కడ కూడా వెళ్ళి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ మాత్రం ఫెన్సింగ్ చూడొచ్చు కదా మీరు. సో ఇక్కడ నుంచి అయితే ఫెన్సింగ్ అయితే ఉంది. సో ఇది 2019 ముందు ఉంది. అంటే ఇంకోటి వీళ్ళు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మాట ఏంటంటే సో మేము ఇక్కడ ఇల్లులు కొన్నాం మళ్ళీ అప్పుడు వాళ్ళు బఫర్ జోన్ అని ఎవరు చెప్పలేరు, అప్పుడు FTL అని ఎవరు చెప్పలేదు మాకు. మళ్ళీ అలాంటిది ఇప్పుడు కొత్తగా ఎలా వచ్చింది అని చెప్పి ఇక్కడ స్థానికులు చాలా ఉంటారు. సో ఒకసారి మాట్లాడదాం, మనం స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సో ఈ 89 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఇక్కడ వీళ్ళకి నోటీసులు వీళ్ళ హౌస్ ఓనర్ సంబంధించి వీళ్ళు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అమ్మ నమస్తే. అమ్మ బోలే అమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? नमस्ते बेटा, मैं 20 साल से हूँ यहाँ। 20 साल से हूँ मैं यहाँ। सब चीज का बन रहे, टैक्स बन रहे, लाइट का बिल बन रहे, नल का बिल बन रहे। हाँ, और हम लोग पट्टे वाले नहीं होते बेटा, हम लोग कब्जे वाले भी नहीं होते, हम लोग रजिस्ट्रेशन लैंड वाले हैं। हम लोग हरी कोऑपरेटिव सोसाइटी से खरीदे जमीन आई है। हाँ, कब खरीदे अम्मा, कितने को खरीदे जब के टाइम पे? जब हम लोग 10 लाख को खरीदे थे बेटा। जब सीटों का घर था जब हम लोग 10 साल को खरीदे थे। अब हम लोग खरीद के भी 20 साल हो गया। अब लोग 5 साल के बाद में हम लोग 1-1 रुपया जोड़ के चिट्ठियां डाल लेके हम घर बना लिए। अब हम घर बना लिए बाद में CM साहब घर तोड़ने लगे तो हम कहाँ जाना। देखो मेरी बेटी पागल है, ये देखो ये बच्ची को लो, ये मेरी दीवानी बच्ची है, ये दीवानी बच्ची को लेके मैं कहाँ फिरना। बोलो इसकी पेंशन भी रख दिए 4 लोग, इसको पेंशन भी नहीं दे रहे, इसको पेंशन भी नहीं दे रहे, इसको 3000 पेंशन दे रहे थे और पेंशन भी रुका दिए। हम लोग क्या कि घर में हंडिया धो के बर्तन धो के किसी को खाना पका के दे के खाना बेच लेके हम लोग जी ले रहे। उतना जीने पर भी हम लोगों को सारी इतना परेशान कर दे रहे CM साहब। फिर अगर हम जाना तो कहाँ जाना, ये इधर कहीं को आ रहे CM साहब, आप उधर जाओ ना, हुसैन सागर पे बड़े बड़े कट्टे है, तोड़ो हुसैन सागर करने के, वहाँ के बुदान तोड़ो, वहाँ के NTR गार्डन तोड़ो, वहाँ के जो गार्डन है वो तोड़ो, उधर के तो वो है
तालाब के ऊपर। हम तालाब के ऊपर तो नहीं बनाना घर, हम जमीन के ऊपर घर बनाए। क्या हमारा घर तालाब के ऊपर है? क्या हम लोग तालाब के नीचे पिलर अंदर के घर बनाए? हम लोग सीटों के घरों से छोटे छोटे घर बना लिए सर। हमारे 50 गज का घर है हमारा। 50 गज वालों के पास कई कुआर है, किसी का 50 है, किसी का 40 है, किसी का 60 है। हम लोगों के पास कई कुआर है, गरीबों के पास। वो बड़े बड़े तोड़ लो, हुसैन सागर करने का तोड़ो पूरे, मख्ता खर्चाबाद तोड़ो, मख्ते का तोड़ो पूरे, मख्ते के देखो तालाब के ऊपर घर बने, मख्ते का पूरा तोड़ो, मदा सब मख्ता बोले सब मख्ता है, सब तोड़ो। ये हम लोगों का नहीं कई कुआर है सर। हम लोग गरीब लोग है इधर। पूरी बस्ती बने के बाद में हम लोग आके बस सोई हैं। 20 साल 25 साल किराया देके अब एक 15 साल से 20 साल से हम लोग किराए से बच रहे। वो 6000 किराया बच रहा, बल्कि सिर्फ बच्चों को पढ़ा ले रहे, बच्चों के स्कूल भी खराब कर दे रहे, बच्चों की तबियत भी खराब हो जा रहे। हाँ, 3 बवा 3 बेटा संसार कर रहे मेरे एक घर में। 50 गज के घर में 3 बेटे बवा है मेरे। तो आपको जरा तो भी असर होना ना सर। ये देखो एक बच्ची शादी को है, ये दीवानी बच्ची है, इसको लेके मैं गली गली कहाँ फिरूं? आप सर सीएम सर, आप हमको गरीबों को घर देने की जगह पे आप हमारे घर खींच ले रहे, हमारे घर तोड़ दे रहे, हम लोग को तकलीफ दे रहे। आप बारिश चावल देते बोले दिए साहब, आप 2500 पेंशन देते हर घर को, एक लेडीज को बोले दिए साहब, नहीं दिए। सिलेंडर को 500 रुपए करते बोले, घर घर पे राशन भिजाते बोले भिजाए सर, कुछ नहीं कर रहे आप, उल्टा हमारे घर तोड़ दे रहे। आखिर हम गरीब लोग क्या करें? आपको वोट डाल के जिताए, तकलीफ नहीं दिया आपको, आप जो हमको तकलीफ दे रहे। हमारे तालाब के पास आप आके देखो, हमको कोई तकलीफ है क्या? हमारे तालाब से हमको कोई तकलीफ नहीं है, हमारे को तकलीफ कुछ नहीं है। तालाब का पानी 1 फीट भी हमारे घर ऊपर नहीं आता। हमारे रोडों देखो कच्चे है क्या? रोडों को देखो, रोडों का मैप लो, रोडों का कैमरा लो, हमारे रोडों कितने सूखे है देखो, हमारे रोडों को देखो कितने सूखे है। हम लोग कैसा रह रहे? अगर हमारे को तकलीफ तो कभी आप हमारी मदद करें क्या? हम कभी आपका रिक्वेस्ट लेके आए क्या? हमारे घर में पानी घुसा सर, आप हमारी मदद करो बोल के हम बोले क्या? नहीं बोले। हमारी सोसाइटी की कोई परेशानी नहीं है, हमारे को हमारी सोसाइटी की कोई परेशानी नहीं है। आप हमारे लिए कहीं को परेशान हो रहे? हम परेशान नहीं हो रहे सर, हमारे तरफ से आप हमारी परेशानी कहीं को ले रहे? नहीं लेना ना। हाँ, हम कभी आए सर हमारी मदद करो, हमारे घर में पानी घुस गया सर, आप हमारे स्कूल में आओ, हमारे स्कूल में पानी घुस गया, हम कभी नहीं बोले। फिर आप हमारे एरिया में आके हमको तकलीफ कहीं को दे रहे? नहीं देना तकलीफ। हमारे रोड देखो कैसे सूखे है, सब जगह पानी पड़ रहा है, हमारी रोड देखो कैसी है। हाँ, उसके बाद में बात करो सर, और हमारा फैसला सही करो। सीएम सर हमारा फैसला सही करो। मैं बेवा हूँ, मेरे बेवा के 3 बेटे 3 भावा, बच्ची है देखो मेरी दीवानी है, इसकी मैं शादी नहीं कर सक रही हूँ। ये पागल बच्ची को लेकर मैं कह रहा हूँ, सही फैसला करो साहब, सबके हक में सही फैसला करो आप। हमारे 70 घरों के ऊपर कहीं को आपकी नजर? हम गरीबा है बल्कि है, हम मुकाबला नहीं कर सकते बल्कि है। आपको बड़े बड़े बंगले वाले आपको प्राइज भेजते बल्कि है, आपको गिफ्ट लगा, आपको गिफ्ट भेजते बल्कि आप खामोश है। हम लोग गरीब लोग गिफ्ट नहीं भेजते बल्कि आप हमारे पे जुल्म कर रहे क्या सर? जाओ बड़े लोगों का जाओ, आप हमको नोटिस, आप हमको क्या बोल के नोटिस भिजाए सर? गिफ्ट बोल के नोटिस भिजाए, आप हमको नोटिस गिफ्ट बोल के भिजाए, हमको आप घरों का गिफ्ट दे रहे बोल के भिजाए। उसके बाद में हमारे बच्चे आके पढ़े स्कूलों से, तो गिफ्ट आपको गिफ्ट आया बोल के नोटिस दिए क्या? आपको गिफ्ट है, आपका गिफ्ट है बोल के नोटिस दिए, तो हम गिफ्ट बोल दो कैसे? रेवंत रेड्डी सर जीते ना, गरीबों को घर दे रहे बोल के हम लोग कबूल करके लिए, तो आप ये मतलब है गिफ्ट का मतलब हमारे घर को डाउन डाउन कर देके आप हमारी जमीन गिफ्ट में ले रहे, यही ना सर? ऐसा नको करो। बोलो इधर मेरी बच्चे से बात करो। हमारी पिछनी आ रही, ఇంక 1 साल से పెన్షన్ नहीं आ रही। చలో ఈమెకు సంవత్సరం నుంచి పెన్షన్ వస్తలేదు, చాలా సార్లు పోయి అక్కడ ట్రై చేసినాం, పెన్షన్ కి ఏం అయితే లేదు। ఇప్పుడు నిమ్మలంగా ఏదో బతుకుతున్నాం అంటే వచ్చి ఇల్లు పలకొడతా అంటే ఏం అర్థమైతే లేదు। ఆఫీసర్లు వచ్చి నోటీస్ ఇవ్వడంతో ఏమని చెప్పించారు? అది మాకు ఏమన్నారంటే, మాకు అక్కడ నుంచి నోటీస్ వచ్చింది తీసుకోండి అంటే మేము ఫస్ట్ రోజు తీసుకోలే, మళ్ళీ నెక్స్ట్ డే ఏమన్నారంటే మీకు ఏం కాదు తీసుకోండి అని అంటే తీసుకున్నాక ఏమంటున్నారంటే 7 days లో మీ ఇల్లు పలకొడతారని చెప్తున్నారు। అట్లా ఎట్లా పలకొడతారు? ఎంత కష్టం చేసి ఇల్లు కట్టుకున్నాం, ముందు అయితే ఇక్కడ ఏం లేకుండే, ఇప్పుడు ఒక 5 years నుంచి మంచిగా అయింది, ఇప్పుడు నిమ్మలంగా బతుకుతామంటే మా ఇల్లు పలకొడతా అని అంటున్నారు। మీరు చూడండి, అందరికి ఏదో అప్పులు ఉన్నాయి, మాకు లోన్లు ఉన్నాయి, ఫైనాన్స్లు ఉన్నాయి। మా నాన్నమ్మ అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం మేము, ముందు మా నాన్నమ్మ ఉన్నది, మా డాడీ ఉన్నది, మా అత్తమ్మ ఉన్నది, తర్వాత ఇప్పుడు మేము ఉంటున్నాం ఇక్కడ। కానీ ఇప్పుడు ఇల్లు పలకొడతా అంటే మాకు అస్సలు అర్థమైతే లేదు।
ఏదో మనం బతుకుతాం ఇల్లు గురించి సడన్ గా వచ్చి మీ ఇల్లు పలకొచ్చారంటే మాకు ఏం అర్థమైతే లేదు. ఏదైనా రేవంత్ రెడ్డి న్యాయం చేయండి, అన్యాయం చేయకండి. మేము ఓటేసినందుకు మాకు ఇది బాధ అవుతుందని మాకు ఏం అర్థమైతే లేదు. విన్నారు కదా, ఇది అనమాట ప్రధానంగా మేము ఓటేసి గెలిపించినందుకు మాకు ఈ శిక్ష ఇస్తారా అని చెప్పేసి అంటారు. ఒకసారి మాట్లాడడం ఇక్కడ కూడా అమ్మ చెప్పండి, మీరు కూడా ఇక్కడనే ఉంటారా? మేము ఇక్కడ ఉన్నాం, మేము బంజారా నగర్ లో ఉంటాం. ఇక మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని వచ్చాను నేను. ఏమని చెప్తారు ఇక్కడ? ఏమని చెప్తారంటే ఇండ్లు వాడగొడతారని అంటే నేను ఏం సంగతి అని చెప్పి నేను ఈ రోజు మధ్యాహ్నం వచ్చా. కనుక్కొనికి వచ్చిన ఏమో నోటీసులు వస్తున్నాయంట అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి మర్యాద ఇదేనా? ఆయన గొప్పతనం ఇదేనా? ఆయన మంచితనం ఇదేనా? పేదవాళ్ళని పొట్టగొట్టి ఆయన బిల్డింగ్లు కట్టి రాజభోగాలు ఎలగబెడతాడా? ఇదేనా పద్ధతి అయినది? సీఎం అయ్యి ఇదే పద్ధత? రమ్మనండి, 10 మందిలోకి వచ్చి నిలబడి మాట్లాడమనండి, మాట్లాడతాం. లేడీసే మాట్లాడతాం. కడుపుకి అన్నం తింటున్నాం, మేము గడ్డి తినట్లేదు, మంచి జన్మ ఎత్తున్నాం. మేము కష్టం రూపాయి కూడబెట్టుకొని మేము ఎంత కష్టపడి పైకి వస్తున్నాం. ఇండ్ల గిన్నెలు తోమి పాచి పనులు చేసి బతికి మేము ఇల్లు కట్టుకుంటున్నాం. అలాంటి వాళ్ళు పొట్ట కొడతావా నువ్వెంత మంచి మీ తల్లిదండ్రులు ఇవే నేర్పించిండ్రా? నీ చదువు సంజయ్ ఇదేనా? రమ్మనండి, ముందుకి వచ్చి మాట్లాడు, 10 మందిలో మాట్లాడి నేను నిలబడతా ముందుకి. నాకు చదువు రాకపోయినా నేను 10 మందిలో నిలబడతా. ప్రజల కోసం నేను పేదదాన్ని, వాళ్ళు పేదవాళ్ళే. ఎంత కష్టపడితే మాకు రూపాయి వస్తుంది? ఎక్కడి దాకా మేము అర్ధరాత్రి దాకా వానల ఎండల పోయి పాచి పనులు చేసుకుని బతికేటోళ్ళు. రూపాయి భర్తలు లేనోళ్ళు ఉన్నాము, కొడుకులు లేని వాళ్ళు ఉన్నారు, బిడ్డలు కొడుకులు చూడని వాళ్ళు ఉన్నారు. ఎంత మంది కష్టపడితే మాకు ఇల్లు వచ్చింటది? 30 ఏళ్ల నుంచి కష్టపడి మేము పనులు చేసుకొని రూపాయి కూడబెట్టి ఇండ్లు కట్టుకున్నాం. మాకు అలాంటి సౌమ్యత లేనప్పుడు మేము బతుకున్న శవాలం. ఇప్పుడు బతుకున్న శవాలమే, మాకు ఊపిరి ఉంది కానీ మేము మనుషులం కాదు, శవాలమే ఇప్పుడు. మరి అటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు ఆ రేవంత్ రెడ్డి. రమ్మనండి, 10 మందిలోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఎలక్షన్లు అప్పుడు ఎంత మాయ మాటలు చెప్పి జనాలను అందరినీ మోసం చేసిండు. ఇదేనా ఆయన పద్ధతి? చదువుకున్న సంస్కారం ఇదేనా? ఇది అంతా చెరువులు అన్ని అంటే భూమి నీళ్ళు వస్తాయి ఇవన్నీ అని చెప్పి చెప్తారు. నీళ్ళు నీళ్ళు వస్తే వాళ్ళు ఉంటారా? నీళ్ళు వస్తుంటాయా? ఎక్కడున్నాయి నీళ్ళు చెప్పండి. మేము చెప్తున్నాం, ఇక్కడ ఎంత వరుస వచ్చినా ఎంత చేసినా ఇక్కడ నీళ్ళు చుక్క అన్నది ఉండదు తెలుసా? ఇక్కడ అసలు ఏముండదు. శుభ్రంగా ఇప్పుడు చూసారు కదా, మీరు వచ్చారు కదా, ఇక్కడ రోడ్డు ఎట్లా ఉంది? నీళ్ళు ఉన్నాయని ఎందుకంటారన్నా? నీళ్ళు ఎండో నిండిపోని వెళ్ళిపోయి రోడ్డు మీద కొంపలు ఏమున్నాయి నిండిపోని తీసేసి పెదలు ఏమైపోయారని అంటే బాగానే ఉంటది. ఇక్కడ ఏమి లేనిదే ఏమి ఖాళీ చేస్తారన్నా? నువ్వు చెప్పు, ఏమి ఖాళీ చేస్తారా? చిన్న పిల్లలు వీళ్ళందరినీ ఖాళీ చేసే ఈ టెన్షన్ ఎట్టి వచ్చిన ఖాళీ చేయాలంటే ఇవన్నీ అంటే ఎక్కడ భరింతారా? అన్నాలు తినకుండా బెంగెట్టుకుని టెన్షన్ తోటి ఉంటున్నారు జనాలు. పిల్లలు చిన్న పిల్లలు 30 సంవత్సరాల కిందే ఖాళీ స్థలం ఉన్నప్పుడే చేసుకోవాలా. ఇప్పుడు వచ్చి ఇవన్నీ చేయాలంటే ఎలా చేస్తారా? నీళ్ళు చుక్కలేదు ఎవడన్నాడు? అసలనే వచ్చేతను చూస్తే తెలుస్తుంది. నీళ్ళు లేనప్పుడు నీళ్ళున్నాయని ఎవడు చెప్తాడు? అతను వచ్చి రమ్మానండి, వానేస్తాడు. ఆ బిల్డింగ్ ఉన్నవాడికి చేయమనండి. డెక్కల మీద పేదలను కొట్టొద్దానండి. పొట్ట ఓ పూట వెళ్తారు, ఓ పూట ఇది అవుతారు, పొద్దున కష్టపడతారు, సందాలు తెచ్చుకుంటారు, పిల్లల్ని పోషించుకుంటారు. పూట వెళ్తా కానీ గడదాలకి ఉన్నవాళ్ళకి చేయమనండి. రెక్కల పేదోళ్ళకంటే పేదలకు నిలబెట్టమనండి. గెలిపించారు కాబట్టి వాళ్ళకి చూడమనండి. దేవుని చేతిగా అదే ఖాళీ చేయొద్దని కోరుకుంటున్నాం మేము. नहीं वो 15 दिन से तो बहुत परेशान है हम लोग। घर में आके ऐसा नोटिस दिए जब से तो बहुत टेंशन में है। वो टेंशन में बच्चों को भी स्कूलों को नहीं भेजा रहे। कब आके कभी ये करते कि क्या है कि सामान भाई तो भी गिरा देते बोल रहे ना, सुनने में आ रहा। बोले सरकार वो टेंशन में है, ड्यूटियों को नहीं जाके भी ड्यूटियों वाले भी घर में बैठे हुए रह रहे। ड्यूटियों की अलग तनख्वाह कट जाती, वो अलग टेंशन हो जाता। बच्चों को अलग स्कूलों से घरों में बिठा दिए, वो अलग टेंशन नहीं। तालाब भर के बाहर निकल रहा बोलो तो वो बात आ रहे ना। तालाब भर रहा नहीं तो बाहर निकल रहा नहीं तो फिर बात कैसी है तालाब की? जब तब तालाब बड़ा रखने का था तो फिर ये करंटा नहीं देना था, रोड़ा नहीं देना था, कुछ भी नहीं देना था ना। ये तालाब की जगह है बोल के उठा के रखना था पहले से नहीं रख के फिर अब आए तो क्या फायदा है बोलो? अब घर मन गए बस मुसीबत उठाए। लॉकडाउन के जब से परेशान है, जब से गवर्नमेंट हम लोगों को मदद नहीं कर रही लॉकडाउन के जब से, लेकिन अब कई को उठ के बैठी गवर्नमेंट। नहीं, लॉकडाउन में भी जब से पब्लिक परेशान है, हर चीज महंगी हो गई उसके बारे में नहीं सोच रहे। 250 इंसानों के पीछे ऐसा पड़े हुए हैं तो कैसा मतलब है ये बोलो?
तो परेशान हो गए ना, गरीबा परेशान हो रहे ना, हर चीज महंगी हो गई, क्या खरीदने गए तो भी हर चीज महंगी हो गई। तो आपके एरिया ये बफर जोन में है, तो पानी आए तो आपके एरिया को प्रॉब्लम होता है बोल के? प्रॉब्लम नहीं है ना भाई, क्या प्रॉब्लम है बोलो, पूरे जालियां लगे हुए हैं, जालियां है, फिर रोड़ा है, फिर करंट है, हर चीज है, नला है, डेनिसा है, सब चीज है ना। सब चीज कौन डाले? हमारा हम डाल लिए क्या? डेनिस की लाइन हम तो नहीं डाल लिए ना, गवर्नमेंट डाली ना। फिर अब गवर्नमेंट ऐसा कई को कर रही गवर्नमेंट, ये उनको केसीआर साहब को, उनको रेवंत रेड्डी साहब को बोलने का है ये। उनको क्या समझ में आ रहा, किधर समझ में आ रहा, लेकिन गरीबों की बददुआ अच्छी नहीं है। गरीबों की बददुआ कब उठा लेके जाती नहीं मालूम। 30 इयर्स बैक की हिस्ट्री चेक करो, सुन्नम सेरवू बोराबंडा पद्मावती नगर में कभी भी किसी को भी कुछ भी लॉस हुआ क्या? सुन्नम सेरवू कभी ये भरा नहीं, कभी किसी को लॉस हुआ नहीं। 30 इयर्स बैक की हिस्ट्री देखे तो रेवंत रेड्डी सर को पूरा मालूम होता। हमारे ये तालाब से कोई प्रॉब्लम नहीं है, तालाब की जगह है, हम हमारी जगह है, सब सुकून से चल रहा। कीड़े पतंगे भी है तो हमला बर्दाश्त कर ले रहे, कुछ भी कर ले रहे, सुकून से जी रहे यहाँ पे। हम लोग को सुकून से जीने दियो बोलो। एक बार उनको हिस्ट्री चेक करो, ये तालाब से कभी सुन्नम सेरवू से किसी को लॉस नहीं हुआ। वो तालाब की जगह है, हम हमारी जगह, हमारे बच्चों के स्कूल यहाँ है, हमारे बच्चों के कॉलेज यहाँ है, हमारे गवर्नमेंट हॉस्पिटल यहाँ है, मस्जिद यहाँ है, मंदिर यहाँ है, हमारे सब यहाँ है। अब हमारे सडनली हम तुम्हारा घर तोड़ देते बोलते, ये कौन सी बात है? मामूली अपन जाके एक ड्रेस खरीदना बोलते दुनिया की मुश्किल हो रही है आजकल, हमारा घर ही तोड़ देते बोलते, जी के हम क्या फायदा है? उन्होंने जब भी हमारे को कुछ भी एक्शन लेंगे घर तोड़ने का, पूरे जने हम लोग तालाब में गिरते मर जाते। रेवंत रेड्डी सारे जिम्मेदार है, नहीं तो हमारे ट्रैक्टर ला दो, हमारे ऊपर से चला दो घर तोड़ने तो क्या भैया, कैसा ऐसा बोल देते, घर खाली कर दो, तोड़ देते, वो तो कैसा तोड़ते? लॉकडाउन से हम लोग परेशान है, लॉकडाउन में सब बेच दिया हमला, सब चीज बेच के दुनिया के खर्चे करके अब जरा संभले। अब सीटों का घर जाके खर्चे लेके लोना लेके घरा बना हमला, वो लोना वाले आ रहे, वो आ रहे, बस्ती छोटी 40 गज का 30 गज के भी घरा है, कुछ बड़े बड़े बिल्डिंग नहीं है, छोटे छोटे घरा है, तो भी उसको भी आके तोड़े। तालाब से क्या है बोलो, तालाब की ये खतरा, इतने 4 डेज से वाटर आ रहा ना, पानी आ रहा ना, खतरा रोडों पे नहीं है। हम तालाबों का कुछ भी गणेश उसमें फिर गवर्नमेंट आके साफ करते भी जाती, इसको नीट करते भी जाती। फिर वो बिल्डिंग हम आप 30 साल से, तो वो बिल्डिंग अभी बने से पहले से वो भी बिल्डिंग नहीं, वो भी बिल्डिंग वो भी थोड़े पहले से, फिर अभी बन रहे। उधर कुछ नहीं करे, इधर गरीब लोगों का नहीं चाह रहे, इधर यहाँ करके खा लेने, घरों को कामा करते, घरों को आदमी गाड़ियां चलाने वाले, वो ये बंडिया ढकलने वाले ऐसे लोग हैं यहाँ पर। वहाँ है गवर्नमेंट जॉब वाले हैं, बड़े बड़े लोग हैं, वहाँ का तोड़ रहे नहीं, वहाँ का यहाँ के लोगों को पीछे पड़ रहे। हम गरीब लोग कहाँ जाना, बोल ऐसा बोल दे रहे, तोड़ देते घर चले जाओ बोल के। हम लोग हैबा से सो रहे नहीं, कुछ नहीं, कुछ ये गाड़ी आई तो डर जा रहे हम ना, ट्रैक्टर आई कुछ आए तो घर तोड़ने को आ जा रहे। क्या बोल के तेलंगाना में बहुत काम है करने के, वो काम करने निकलो बोलो, गरीबों की मदद करो बोलो। ये क्या है, सो गरीबों को रोड पे लाने के वास्ते तनख्वाह नहीं बढ़ाई, जीएचएमसी वालों के तनख्वाह भी नहीं बढ़ाई, बढ़ाते बोल के इसमें से निकाल के उसमें डाल रहे, उसमें से निकाल के इसमें डाल रहे। ये क्या तमाशा है? ये बढ़ाने वालों का हर चीज बढ़ाना, अच्छा करना, गरीबों का जब करने निकले ना अच्छा करो, ऐसा కామానక్కో కరు। సో వింటున్నారుగా, ఇది అన్నమాట. సో ప్రధానంగా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఏదైతే ఇవి ఉన్నాయో అంటే కేవలం గరీబోలను చూసి టార్గెట్ చేసుకున్నారని వీళ్ళు ప్రధానంగా అంటే 30-40 సంవత్సరాలు మేము చెరువు దగ్గర నుండి మేము మా దగ్గర ఉన్నాం. సో అలాంటిది ఎక్కడ కూడా కబ్జా చేయడం, మీకు అంతగా నోటీసులు ఇవ్వాలంటే అలాంటి వాళ్ళకి మీరు అక్కడ చూడొచ్చు కూడా. సో అక్కడ బిల్డింగ్స్ ఏవైతే సో వాళ్ళకి మీరు ఇవ్వండి నోటీసులు, మాకెందుకు ఇస్తారు అని చెప్పేసి అండ్ ఇది చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్తారు. అండ్ వీళ్ళు భయాందోళనతో గత 15 రోజుల నుంచి నోటీసులు వచ్చిన నుంచి వీళ్ళు భయాందోళనకు గురై ఉన్నారు. సో చక్కగా దింటలేం, చక్కగా బంటలేం, అంటే ఈ ట్రాక్టర్ కానీ ఏ జేసీబీ వచ్చినా చాలా పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటారు. సో చాలా భయంగా కూడా చెప్తున్న పరిస్థితి. సో అలాంటిది అంటే ఈ ఎప్పటి నుంచో కూడా 30-40 సంవత్సరాలు మేము ఇక్కడ నోకేలా సపోజ్ మేము కబ్జా చేసుకోవచ్చు కానీ బఫర్ జోన్ లో కానీ ఏదైనా ఉంటే సో మాకు రోడ్లు ఎట్లా ఇచ్చారు, కరెంట్ ఎట్లా ఇచ్చారు, వాటర్ ఎట్లా ఇస్తారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. అంటే ఆ రోజు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు మీకు తెలియదు, కానీ ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మేము ఇల్లు కట్టుకున్నాక, ఇల్లు కట్టి కూడా కోవిడ్ టైంలో ఆ టైంలోనే కట్టినాం. సో అప్పటి నుంచి మళ్ళీ ఇల్లు కట్టినప్పటి నుంచి మళ్ళీ ఎందుకు ఇంతగానం అని చెప్పేసి అంటున్నాను. ఇంకోటి మా గరీబోలకి అంటే మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అవి చేయండి కానీ మా గరీబోల పొట్టలు కొట్టకుని. అండ్ మెయిన్ ఎక్కడైతే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనకు కనిపిస్తున్నాయి, సాయి ఒకసారి జూమ్ చేయాలి. సో అక్కడ బిల్డింగ్స్ ఏవైతే పెద్ద పెద్ద కనిపిస్తాయి అవి రీసెంట్ గా కట్టిన బిల్డింగ్స్, అవి కంప్లీట్ గా మనం ఇక్కడ విజువల్ లో కూడా చూడొచ్చు మీరు. సో ఇక చూడండి, ఆ బిల్డింగ్స్ కూడా చెరువులోనే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అంటే అవి ఉన్నాయి ఆ బఫర్ జోన్ లో, లేకుంటే అవి ఉన్నాయి FTL లేకుంటే మాకు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్న పరిస్థితి. సో అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా నోటీస్ ఇవ్వకుండా అలాంటిది మాకు ఎట్లా ఇస్తారు అని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా మెయిన్ గా చూసుకుంటే ఇక్కడ భయభ్రాంతులకు మాత్రం చాలా గురవుతున్నాం. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం ఇంకొంత ఎవరైనా ఉంటే సో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మనం. చిన్న ఫ్లైఓవర్ అయిందా, దాని కింద చిన్న బ్రిడ్జ్ అయింది. సో అది కూడా ఇంతమంది చెరువు ఉందంట. అది కూడా చూడండి, ఒకసారి వీడియో చూడండి మీరు. ఒక 2.5 సార్లు కిందది, 2 years కిందది వీడియో చూడండి. ఇది
ఇది ఫస్ట్ ఎట్లా ఉంటే ఇప్పుడు ఎట్లా అయిపోయింది, చెరువు ఎక్కడ ఉంది. ఇప్పుడు మాకు వచ్చి తీసుకొచ్చినారు వీళ్ళు, నోటీస్ ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ ఎవరికి ఇవ్వాలి, వాళ్ళకి ఇస్తలేరు, మాకు ఇస్తున్నారు. ఒకసారి చూడండి సార్ మీరు కూడా. సో అదంతా కూడా ఒకప్పుడు చెరువు ఉండేనా? మొత్తం చెరువు, మా చిన్నప్పుడు చెరువు అది. మేము చిన్నప్పుడు ఆడుకున్నాం దాంట్లో చెరువులో. ఫస్ట్ ఒక రూమ్ ఉంటుంటే ఇప్పుడు రూమ్ కాదు, ఇప్పుడు మొత్తం బ్రిడ్జ్ మొత్తం రోడ్లు మొత్తం ఒక్కటే మంచిది ఓనర్ అయిపోయినాడు. మా చిన్నప్పుడు 4 ఇల్లు ఉంటాయి దాంట్లో, గోళీల్లో ఉంటాయి. గోళీలు అంటే మొత్తం అది వైన్స్ లో పెడుతుంటే అప్పుడుది ఉంటాయి. ఇప్పుడు చూడండి సార్, ఒకసారి మీరు చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు. మొత్తం ఇప్పుడు జోపడీలు వేసుకుంటున్నారు, లోపల మొత్తం విల్లాస్ కడుతున్నారు, కొత్త విల్లాస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర మొత్తం ఏమంటారు, ఫ్యామిలీ సపోర్టింగ్ మొత్తం ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఉన్నారు కదా, దానికోసం మొత్తం కట్టుకుంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి పర్మిషన్ లేకుండా మీకు ఇస్తారు, మాకి ఇస్తున్నారు, తీసుకొచ్చి మాకి నోటీస్ ఇస్తున్నారు. అక్కడ ఏం లేదు. చూడండి మొన్ననే రీసెంట్లీ ఒక 3 days కింద వేసినారు ఈ జోపడీలు. 3 days కిందనే, ఎక్కువ కూడా కాలేదు, 3 days. ఈ పాతది అంటే ఒక 6 months కింద రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ కొత్త వచ్చినాడు, షెల్లింగంపల్లి ఎంఆర్ఓ సార్ వచ్చినాడు. ఆయన వచ్చి మొత్తం డెమోలిషన్ చేసినారు. చేసిన తర్వాత ఈ వారంలో వేసినారు ఇది మొత్తం రేకులు. డిమాలిషన్ చేసినాక కూడా మళ్ళీ వేసుకుంటున్నారు. డెమాలిషన్ అక్కడ అయింది, మొత్తం బ్యాక్ సైడ్ అయింది, అటు సైడ్ మొత్తం ఈ ట్యాంకర్స్ కనిపిస్తుంది, ట్యాంకర్స్ ముంగట మొత్తం అయింది డెమాలిషన్. అక్కడ మొత్తం అది ఒక చిన్న బస్సు ఉంది, ఆ మొత్తం డెమాలిషన్ చేసినారు. మళ్ళా వాళ్ళు కట్టుకున్నారు, ఉన్నారు. ఆ విల్లా ఉన్నది, మన పాతది బీఆర్ఎస్ పార్టీకి మినిస్టర్ ఉన్నారు, వాళ్ళకి రిలేటివ్స్ లో ఉన్నానంట. అది వాళ్ళకి ఇస్తలేరు నోటీస్, మాకు వచ్చి ఇస్తున్నారు వీళ్ళు. చూడండి సార్ మీరు కూడా చూసి, రేవంత్ రెడ్డి గారు సార్ మీ దగ్గర ఈ వీడియో వస్తే కొంచెం ఆలోచించండి. మళ్ళీ మనది ఏం పేరు, రంగనాథ్ సార్, కొంచెం మీరు కూడా ఆలోచించండి. పెద్దోళ్ళు ఫస్ట్ ఉన్నారు, చిన్నోళ్ళు ఫస్ట్ ఉన్నారు, మనుషులు మొత్తం ఒక్కటే. కొంచెం మీరు కూడా చూడండి, మాది 50 గజాలు 40 గజాలు, లాస్ట్ మా దగ్గర 120 square yards ఉంది. అక్కడ చూడండి ఎకరాలు ఉంది, ఎకరాలు 1000 గజాలు, 2,000 గజాలు, 3,000. అప్పట్లో చెరువు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది చెరువు? మాకు మా చిన్నప్పుడు అంటే మొత్తం మన ఇది హైటెక్ సిటీ పోతున్న మన అది ఉంది కదా, సిగ్నల్ ఉంది కదా మెయిన్ రోడ్, అక్కడ వరకు మాకు చెరువు ఉంది. మా చిన్నప్పుడు ఇదే చెరువు మొత్తం బఫర్ దాన్ ఎఫ్టీఎల్ ఏమంటారు అక్కడ వరకు వస్తుంటే. ఇప్పుడు మీరు చూసుకోండి, అక్కడ ఎప్పుడు పెద్ద బిల్డింగ్స్ ఉంది, మొత్తం పర్మిషన్ మీరే ఇచ్చినారు. వాళ్ళు కూడా కబ్జా చేయలే, వాళ్ళు కూడా తీసుకొని కట్టినారు. వాళ్ళు కూడా మీరే పర్మిషన్ ఇచ్చినారు, మీరే మొత్తం చేసినారు. మీరే ఎప్పుడు ఇది కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కడ వెళ్ళాలి, మేము కూడా ఎక్కడ వెళ్ళాలి చూస్తే సరిగ్గా ఒకసారి చూసి పని చేయండి సార్. మీరు వాళ్ళకు కూడా లాస్ కాదు, మాకు కూడా లాస్ కాదు, మీకు కూడా లాస్ కాదు. కొంచెం ఆలోచించి మీరు కూడా చేయండి సార్. రైట్, అయితే కనిపిస్తుంది కదా ఈ సున్నం చెరువు ఏదైతే ఉందో, సో ఇది అక్కడ ఏదైతే మనకు బిల్డింగ్స్ కనిపిస్తాయో, సో అవి కూడా చెరువు ముందు చిన్నప్పుడు వీళ్ళు చిన్న ఉన్నప్పుడు అది కూడా చెరువు ఉండే అనమాట. సో ఆ చెరువులో నిండిన ఏదైతే మన కింద కనిపిస్తుందో ఒక బ్రిడ్జ్ ఉంది కదా, సన్నం బ్రిడ్జ్, అక్కడ నుంచి బ్రిడ్జ్ కింద నాలా కనిపిస్తుంది. సో అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్ని కూడా చెరువులోపు ఉన్నాయి యాక్చువల్ గా. సో ఆ చెరువులో ఉన్న ఏరియా అంతా కూడా కబ్జా చేసి వాళ్ళు ఇప్పుడు విల్లాలు వేసుకున్నారు. సో ఆ కింద ఏదైతే మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, సో ఆ బ్రిడ్జ్ లోకి వాటర్ ఒకేలా ఈ సున్నం చెరువు ఏదైతే వాటర్ వాటర్ లెవెల్ తగ్గిపోతే, సో అక్కడ వాటర్ నిండిన వాటర్ ని అక్కడ నుంచి ఈ విధంగా ఈ చెరువులోకి వస్తాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి. సో అట్లా ఆ విధంగా అంటే అది అన్ని డౌన్ ఏరియా, లోతట్టు ప్రాంతాలు, అది అక్కడ బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్ జోన్ కావచ్చు, సో అవన్నీ అక్కడ డౌన్ ఉన్నాయి, ఇవన్నీ హైట్లు ఉన్నాయి. సో అలాంటి ఏమో మాకున్న వాళ్ళకి ఇచ్చారు. ఇంకోటి ఏదైతే కనిపిస్తున్నాయో అవన్నీ సో విల్లాలు రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద వర్గాలకు సంబంధించిన వాళ్ళ బిల్డింగ్లు అవన్నీ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా యాక్చువల్ ప్రాపర్ గా ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ లో ఉన్నది వాళ్ళు, సో వాళ్ళకి ఇవ్వకుండా మాకు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా అంటున్న పరిస్థితి. అయితే మనం చూడొచ్చు కూడా క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది కూడా. సో ఏదైతే అలా చిన్న బ్రిడ్జ్ కింద నాలా ఏదైతే సో ఆ నాలకి వాటర్ అనేది సో ఒకేలా సపోజ్ ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ బఫర్ జోన్ లో ఉంటే ఇక్కడున్న వాటర్ అనేది ఇక్కడికి రావాలి, అలాంటి కాకుండా సో అక్కడున్న వాటర్ అక్కడ ఆ వాటర్ అనేది అక్కడ నుంచి అక్కడ ఫుల్ అయిపోతే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇందులో వస్తాయి, సున్నం చెరువులోకి రాబోతున్నాయి అనమాట. సో ఈ విధంగా వస్తున్న ఏరియాని సో ఇక్కడ చేసి ఇంకోటి అయితే అక్కడ కనిపించచ్చు మనం. సో ఏదైతే రౌతులు ఇక్కడ మనకి ఫిన్సింగ్ కనిపిస్తా ఉందో ఏదైతే లాస్ట్, సో అక్కడన్నా ముష్కే మట్టి అంతా వేసి సో చెరువుని గూడిపేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో అలాంటి అలా గూడిపేసుకుంటా సో అక్కడ ఇండ్లు కానీ ఆటోలు కానీ కనిపిస్తున్నాయి, ఆటోలు, వాటర్ ట్యాంక్లు అవన్నీ అవి ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి వాళ్ళు కబ్జా చేసేది అలాంటిది వాళ్ళ పైన కాకుండా సో మా పైన ఏంది అని చెప్పేసి వీళ్ళు అంటున్న పరిస్థితి. ఇంకా మనం చూడదు క్లియర్ అక్కడ బిల్డింగ్స్ కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి కదా, బిల్డింగ్స్ ఇక్కడ నుంచి కూడా మీరు ఇంకా క్లియర్ చూసే ప్రయత్నం కూడా చేయండి. సో క్లియర్ గా బిల్డింగ్ కూడా చెరువులో ఉన్నట్టు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి చూస్తే చెరువులు అంటే ఆ బిల్డింగ్ లోనే డౌన్లు ఉన్నాయి. సో ఆ డౌన్ లోనే ఇంకా కింద పెద్ద పైప్ లైన్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ పిల్లర్లు ఏర్పాటు చేసారు వాళ్ళు. సో ఆ బిల్డింగ్స్ అనేది కింద ఉన్నాయి. సో అవి మెయిన్ యాక్చువల్ బఫర్ జోన్ లో కావచ్చు, అవి యాక్చువల్ గా మెయిన్ గా
ఇందులో ఉన్నాయి మెయిన్ గా అవి FTL ఉన్నాయి. అలాంటి వాళ్ళకి మాకు ఎప్పుడు కూడా ప్రాబ్లం కావాలి. అలాంటిది ఇప్పుడు ఈ మధ్యలో చాలా వరకు ప్రాబ్లం అవుతుందని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి. సో ఈ ఏరియాలో ఉన్న 89 కుటుంబాలు 70 నుంచి 89 కుటుంబాలకి అన్ని నోటీసులు ఇచ్చి, సో మెయిన్ ఇవ్వాల్సిన బిల్డింగ్ నన్ను చూపిస్తాయి, ఇవ్వాల్సిన అన్ని వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా సో మాకు ఇవ్వడం ఏంది అని చెప్పి వీళ్ళు స్థానికులు ప్రధానంగా ఇక్కడ ఏడుస్తున్న పరిస్థితి. అంటే వీళ్ళు రీసెంట్ గా కట్టుకున్న బిల్డింగ్లు కూడా సో చాలా పెద్ద పెద్దగా, ఇది చూడండి ఎంత చిన్న ఉంది బిల్డింగ్. సో ఇది 40 గజాల బిల్డింగ్. అలాంటి 40 గజాల మాకే ఈ విధంగా ఎత్తున్నారు. అవి పెద్ద పెద్ద 100 గజాలు 150 200 గజాలు విల్లాలు, హై రేంజ్ లో ఉన్న విల్లాలు, అలాంటి విల్లాలకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సో మేము చిన్నగా కట్టుకున్న ఇండ్లకి మా పైన నోటీసులు ఇవ్వడం ఏందని ప్రజలు కూడా చాలా వరకు వాపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం ఎప్పుడన్నా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ చెరువు అప్పటి నుంచి ఉందా? ఇంకోటి ఈ చెరువులో కూడా బ్రిడ్జ్ చేయడం ఏందా? నేను 2003 నుంచి ఇక్కడ తిరుగుతున్నాను. 2003లో తర్వాత ఇల్లు తీసుకుందామని అపార్ట్మెంట్ కి తిరుగుతున్నాను. మాకు తెలిసిన అతను అన్నాడు, ఇక్కడ తీసుకోండి, రిజిస్ట్రేషన్ ల్యాండ్, మీకు లోన్ వస్తుంది, అన్ని అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చినాను. కొన్న తర్వాత 2011లో కొన్నాను. 2013లో నేను ఇల్లు కట్టుకున్నాను. 2013లో ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ చెరువు ఇది కాదు, ముందు కనిపిస్తుందా వాటర్ ట్యాంకర్లు, వాటర్ ట్యాంక్ అవతల సైడ్ ఇప్పుడు విల్లాస్ ఉన్నాయి చూసావా, ఈ ట్రాన్స్ఫార్మర్ అవతల సైడ్ రోడ్ ఉండే, చిన్న రోడ్డు. ఆ రోడ్డు చెరువు అక్కడ దాకా, యాక్చువల్ ఇటు కాదు చెరువు, అటు సైడ్ ప్లస్ ఇటు సైడ్ చెరువు. మేము ఇక్కడ పోయి ఆడుకునేటోళ్ళం, ఇటు సైడ్ పోయి మేము క్రికెట్ ఆడేటోళ్ళం. అక్కడ బర్రెలు గోదాన్ని కట్టుకునేటోళ్ళం అవతల సైడ్ కట్టుకుని ఆడుకునేటోళ్ళం. అప్పట్లో చెరువు దగ్గర చేపలు పట్టేటోళ్ళం, చెరువు ఆడేటోళ్ళం. అది అసలైన చెరువు, ఇది కాదు చెరువు, ఇది క్లాసిక్ పట్టా. ఇది ఇప్పుడు 80 నుంచి ఉంది, 80లో ఉంది పట్ట కాసాపాన్లో. ఆ తర్వాత 81లో పట్ట అయిపోయింది. 81 పట్ట అయిన తర్వాత మేము చూసినాం, డాక్యుమెంట్స్ కూడా రెడీ ఉన్నాయి. అన్ని చూసుకున్న తర్వాతనే నేను డబ్బులు పెట్టి తీసుకోలేదు, లోన్ పెట్టే తీసుకున్నా. ప్లాట్ కూడా అప్పుడే లోన్ తీసుకున్నాను. ఎప్పుడు 2012లో నేను లోనే తీసుకున్నా. ఇప్పుడు 2011లో తీసుకున్నా. 2012లో నేను ఇల్లు కట్టినప్పుడు లోన్ తీసుకున్నా. ఆ లోన్ పేపర్లో కూడా చూసినప్పుడు డాక్యుమెంట్స్ అన్ని క్లారిటీ ఉన్నాయి. ఇప్పుడు కూడా క్లారిటీ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు నోటీస్ ఇస్తున్నా అర్థం కావట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఇచ్చారా మళ్ళీ నోటీస్? మీరు చిన్నప్పుడు బ్యాటింగ్ ఆడిరో వాళ్ళు పెద్దోళ్ళు కదండి, వాళ్ళ ఇంటికి పోయి ఇస్తారా? వాళ్ళకి దమ్ము ఉందా? అంత ఉందా వాళ్ళకి దమ్ముందా? దమ్ముంటే చెప్పు, నా దగ్గర రమ్మని చెప్పు దమ్ముంటే. గవర్నమెంట్ దమ్ము లేదు. మొన్న ఇక్కడ వాటర్ ట్యాంక్ అన్ని కట్ చేస్తే ఏమైంది, నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఒక రోజు ఎంఆర్ఓ వచ్చి మొత్తం షేర్లింగంపల్లి వాళ్ళు అంతా కట్ చేసుకుని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ రోజు వచ్చి మొత్తం వాటర్ ట్యాంక్ స్టార్ట్ అయింది. వాళ్ళని ఆపలేని దమ్ము మాకు చేస్తారండి ఆయన వాళ్ళు. ఇప్పుడు నేనేందంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే కోరుకుంటున్నాను, మాలాంటి ప్రజలకి ఎలాంటి జోలికి రాకండి, మీకు మంచిది. ఎందుకంటే నెక్స్ట్ మీరు మంచోళ్ళే, మంచి పని చేస్తున్నారు కాదంటలేదు, కానీ చూసిపోండి. ఎట్లా పోవాలి? మెల్లగా పేదోళ్ళకి ఒక రూలు. అంటే మేము కూడా జూబ్లీస్ లో ఉండాలా? అట్లా ఉండలేము కదా, వాళ్ళతో పాటు జూబ్లీస్ అయితే ఉండలేము కదా. మేము ఉండాల్సిన స్లమ్ ఏరియాలో ఉండాలి. ఎవరు పార్టీ చుట్టూ తిరిగేది ఎవరండి? మేమే కదా. రేపు 500 ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మేమే కదా తిరిగేది, మీరు కాదు కదా. మేము తిరుగుతాం. మా లాంటి వాళ్ళు కాపాడుకోవడమే మంచిది, ఉత్తమం. మంచి చేసుకోండి. ఇప్పుడు అయిపోయింది, కొంచెం చూసుకొని వెళ్ళిపోవడం మంచిది అని నేను నా రిక్వెస్ట్ అండి. అంతే, ఆపస్ తీసుకోవద్దని చెప్పట్లేదు. ఇచ్చిన వాళ్ళకు ఏదో పరిష్కారం చేయండి. మాకు రిజిస్ట్రేషన్ ఉంది, మేము కోర్టుకు వెళ్ళిపోతామండి. మేము రేవంత్ రెడ్డి ఏం తిట్టట్లేదు, రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు. మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మేము ట్యాక్స్ కడుతున్నాము, ఇల్లు ట్యాక్స్ కడుతున్నాము, మా దగ్గర చిన్న చితక మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇప్పుడు ఏరేటోళ్ళు నోటరీ చెల్లు కట్టుకున్న నా నోటరీ ఉంటుంది. ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తారండి? నాకు ఎవరు చేయరు కదా. నాది పక్కా రిజిస్ట్రేషన్. మాకెందుకు ఇచ్చిందంటే ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిరని చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చినారు, మా బౌండరీలో దాటారు అని చెప్పేసి ఇచ్చిరు. అది మంచి పద్ధతి. ఇవాళ రేపు రండి, ఎన్ని కబ్జా అయిందో చూసుకోండి, బౌండరీ వేసుకోపోండి. మీరు సరే బౌండరీ కొంచెం దాటినంత మాత్రం ఇప్పుడు అన్నదమ్ములు కొట్టుకుంటారు, బౌండరీ దాటినని చచ్చిపోతారు ఇద్దరు. ఒకళ్ళు కొట్టుకుని చేస్తారు, ఒకరు కొట్టుకోకుండా చేస్తారు. అదే విధంగా మా దగ్గర వస్తే మెల్లగా స్లోగా చూసుకొని ఎక్కడి నుంచి బౌండరీ వస్తా చేసుకొని వెళ్ళిపోండి. ఇంకోటి నాకు కనిపించే బిల్డింగ్స్ కూడా ఎప్పుడు అంటే రీసెంట్లీ కట్టినాయా లేకపోతే అవి అప్పటి నుంచి ఉన్నాయి? అది కూడా చూడనికే చెరువులో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, అక్కడ అది కన్స్ట్రక్షన్ కూడా పూర్తి కాలేదు. పైన ఎక్స్ట్రా ఫ్లోర్ అవి యాక్చువల్ గా 2 ఫ్లోర్ పర్మిషన్. అది ఇప్పుడు 2 ఫ్లోర్ పర్మిషన్. కానీ ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి? ఎన్ని కనిపిస్తున్నాయి మీకు? 1 2 3 4 5 6 7 ఫ్లోర్లు కనిపిస్తున్నాయి. ఉన్నది 3 ఫ్లోర్లు. అంటే వాళ్ళు కూడా ఇల్లీగల్ చేస్తున్నారు కదా. సరే, దానికి అనే చెప్పింది కదా, BRS LRS కట్టుకోమని చెప్పింది కదా. యాక్చువల్గా మాకు కట్టుకోవాల్సిన అవసరం లేదు, మా దగ్గర అన్ని ఉన్నాయి. మాకు బౌండరీలు చూపించుకొని పోండి మీరు, మాకు నోటీస్ చేయడం ఏంది అని చెప్పి మా కోరుకుంటామండి మేము. ఇదండి మాది.
సో చూసారు కదా ఇది అన్నమాట. సో ఏవైతే అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ కూడా చూస్తున్నాం కదా, సో ఆ చెరువులో ఉన్నట్టు. సో యాక్చువల్ అయితే ఈ చెరువు పక్కన ఇంత చెరువు పక్కన ఉన్నాయి కానీ సో అవి 2-3 ఫ్లోర్లు ఉన్నది, అలాంటిది మళ్ళీ ఎక్స్ట్రా ఫ్లోర్లు వేసుకొని కట్టుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది ఇంతకుముందు చూసి చెప్పి మాట్లాడుకున్నాం కదా మనం. సో అది ఏదైతే ఉందో కనిపిస్తుందో అదంతా చెరువులు. చిన్నప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, చిన్నప్పటి నుంచి ఇక్కడ 2000 years నుంచి ఉన్న 2000 సంవత్సరం నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి క్రికెట్ ఆడుతుండే, అలాంటి ప్లేస్ లో క్రికెట్ ఆడుతుంటే. సో అక్కడ క్రికెట్ ఆడుకొని వచ్చి అక్కడ చెరువులో చేపలు పడడం, గాలం కానీ అలాంటివి చేస్తుండే. అలాంటి ప్లేస్ ఇప్పుడు కంప్లీట్ గా బిల్డింగ్ అయిపోయింది. సో వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సో మాకే ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి. సో ఇవి ఇవ్వడం కూడా అంటే మాకు ఏదో ఒక దారి చూపించండి, అంటే ఇలా ఏమి లేని వాళ్ళని పొట్టగొట్టొద్దు అని చెప్పి ప్రధానంగా స్థానికులు అంటున్న పరిస్థితి. సో చూద్దాం మనం రంగనాథ్ గారు ఏ యాక్షన్ తీసుకుంటారు దీనిపైన.